దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భం ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. భారతదేశ వ్యాప్తంగా రైతాంగం వేసిన పంట గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక, చేసిన అప్పులు తీరక, గవర్నమెంట్ దగ్గర తీసుకున్నటువంటి లోన్లు కట్టలేక, మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం వేయాలంటే భయకంపితులయ్యేటటువంటి దుర్మార్గమైన స్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నది. ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ దేశంలోనూ రైతుకి లేదు. మిగతా దేశాలన్నింటిలో కూడా రైతే రాజులాగా చలామణి అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కానీ భారతదేశంలో మాత్రం ఏ రాష్ట్రంలో తీసుకున్నా రైతు ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉన్నారు. ఇవాళ రైతు పంట వేసినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు, పురుగు మందులు కల్తీ, ఎరువులు కల్తీ, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే రైతు తీవ్రమైనటువంటి వంచనకు గురవుతూ ఉండటం అనేది చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాల వైపు నుంచి వాగ్దానాలు ఏమన్నా కోటలు దాటుతూ ఉన్నాయి, ఆచరణ మాత్రం గడప కూడా దాటినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. అందుకే అలాగే కౌలు రైతు కూడా పొలం కౌలుకు తీసుకొని కౌలు కట్టి ఆ కౌలు నష్టపోయి, తర్వాత పంట పండక అది మళ్ళీ నష్టపోయి, రకరకాల ఎరువు మందులు పురుగు మందులు వేసి నష్టపోయి కౌలు రైతు కూడా దీనాతి దీనమైనటువంటి స్థితిలో భారతదేశంలో ఉన్నాడు. ఇవాళ రైతు బాగుంటేనే ఏ దేశమైనా బాగుంటుందనేది జగమెరిగినటువంటి సత్యం. అందుకనే రైతు వయసులో ఉన్నంతకాలం వ్యవసాయం చేసి 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి రైతుకి తాను నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉంటాడు కాబట్టి, కష్టాల కడల్లో ఉంటాడు కాబట్టి, ఆ రైతుకి 10,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపున ప్రజల మద్దతు కూడా రైతులకు కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రైతన్నలు కూడా మేల్కొని మిగతా సంఘాలలాగా రైతన్నలందరూ కూడా తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతుకి కౌలు రైతుకి 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు పోరాటానికి అందరూ సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఒక చిన్న విన్నపం. ఇప్పుడు నేను మాట్లాడిందంతా అజయ్ జంగాల అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఛానల్లో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు దీంట్లో వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.